నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ కిరణ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీ అఖండ ఆయురారోగ్యశ్రీయాలతో విరాజిల్లుతూ వాళ్ళు సిరి సంపదలు ఆయురారోగ్యశ్రీయాలు కలగాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నానమ్మా. సంతోషం గురుగారు. గురుగారు, జనరల్గా ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు కలిసి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అవునండి. సో అలా అంటే ఏంటి, పలానా నక్షత్రంలో పుడితే అదృష్టం అని అనుకోవచ్చు అంటారా? అది ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకలానే ఉంటుందా? ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని అదృష్టంగా భావించవచ్చు అంటారు? ఒకసారి విషయాలు తెలియజేస్తారా? అదృష్టంగా జన్మించడం అంటే అండి, ఇవి చంద్రుడి యొక్క పిల్లలు. వీళ్ళందరూ కూడా చంద్రుడి యొక్క పిల్లలు 28 నక్షత్రాలుగా ఆవిర్భవించడం జరిగాయి. ఈ 28 నక్షత్రాల్లో మీకు గుర్తుందో లేదో, అంటే మనకి తల్లిదండ్రులకి ముగ్గురు పుట్టారు అనుకోండి, ఇద్దరును ముగ్గురిని ఒకలాగే చూస్తారు. అవును. ఇద్దరు పుట్టారు అనుకోండి, ఇద్దరిని వాళ్ళకి వీళ్ళు వాళ్ళు అని భేదాభావం ఉండదు. అలాగా ఈ చంద్రుడికి పుట్టిన 28 నక్షత్రాల్లో అన్ని నక్షత్రాలు మంచివి అని చెప్పడం జరుగుతుంది. ఇది మంచి చెడు అని ఎలా తెలుస్తుందంటే, కొన్ని శాంతి నక్షత్రాలు ఇవ్వడం జరిగింది. పుట్టుకతోటి పుట్టిన తర్వాత కొన్ని శాంతి నక్షత్రాలని, నక్షత్రాల్లో కొన్ని శాంతి నక్షత్రాలు, కొన్ని అతిగండ నక్షత్రాలు అని చెప్తారు. ఈ శాంతి నక్షత్రాలు అని చూసుకున్నట్లయితే ముందు చెడు నక్షత్రాలని అనకూడదు, మంచి నక్షత్రాలని మనం వివరించకూడదు. ఎందుకంటే పుట్టినవాడు మామూలు నక్షత్రంలో పుట్టిన, ఎగ్జాంపుల్ ఎవరిని దీంట్లో శంక పెట్టాలని కాదు, భరణి నక్షత్రం గుండాల శాంతి అని చెప్తారు ఉదాహరణకి. ఈ భరణి నక్షత్రం గుండాల శాంతి, శాంతి నక్షత్రం కదా, వీడేమి ఎదగలేడేమో, పుట్టినప్పుడే అతను గుండాల శాంతిలో పుట్టాడని అందరూ భయపడతారు. ఇక్కడ ఎవరిని ఏ పార్టీని విమర్శించామని కాదండి, కానీ మన హోమ్ మినిస్టర్ అయిన, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారిది భరణి నక్షత్ర జాతకం. అంటే ఒక వ్యక్తి గురించి కాదు నేను మాట్లాడేది. అంటే అతను శాంతి నక్షత్రంలో పుట్టాడు, ఎదగలేదా అంటే గోల్డెన్ స్పూన్ కదా గురుగారు, చిన్నప్పటి నుంచి అనొచ్చు. ఇక్కడ గోల్డెన్ స్పూనా మామూలు స్పూన్ కాదు, ఇక్కడ శాంతి నక్షత్రమైన అఖండమైన స్థాయికి తీసుకెళ్తుంది. లేదా సినీ పరిశ్రమల్లో ఈ మధ్య ఎక్కువగా వాడుకలో చిరంజీవి గారి పేరు, నాగార్జున గారి పేరు, లేకపోతే ప్రభాస్ గారి పేరు వీళ్ళవి వినిపించకంట, ఆదిత్య రామన్న ఒక వ్యక్తి ఆటోమేటికల్లీ తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి ఒక అమలాపురం వాస్తవ్యురాలను ఒక అమ్మాయిని చేసుకుని సాదాసీదమైన జీవితం కొనసాగించే ఒక తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి కొన్ని వేల కోట్లకి ఆస్తిపరుడు ఏడు. మెడ్రాస్లో ఇప్పుడు ఇండియాలో కూడా అతనుకున్న ప్యాలెస్ 20 ఏకర్స్లో ఎవరికీ లేదు అతని హౌసు అని ఒక భూమిని తీసుకొచ్చాడు. మరి ఆయనకి ఏళ్ళు నడిచిన వర్తించదా గురుగారు, అష్టంశని వర్తించదా అని అడగచ్చు. ఆయనది కూడా భరణి నక్షత్రం, మేషరాశే. ఇది ఎందుకంటానంటే, మీరు అడిగిన టాపిక్కి దీనికి చేంజ్ చేద్దామని కాదు, మనకి 28 నక్షత్రాలు ఉన్నాయి. అరుంధతి నక్షత్రంతో పాటు కలిపి 27 నక్షత్రాలు ప్లస్ అరుంధతి నక్షత్రం కలిపి 28 నక్షత్రాలు. ఇకపోతే మంచి నక్షత్రం అని ఎలా తెలుస్తుందంటే, వీడి ఈ వ్యక్తి జాతకం రీత్యా మగాడు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లని వాడికి కలిసి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం రీత్యా చాలా బాగుంది అంటారు. లేదా ఆటోమేటికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోయింది అనుకోండి, సరిగ్గా చేయట్లేదు, వీడు తప్పు అనరు. అక్కడ ప్రోగ్రామింగ్ చేయడము, లేకపోతే కొత్తవి క్లౌడ్ యానిమేషన్స్ అవి నేర్చుకుంటే కానీ మేము అవ్వం, నీకు 4 లక్షల రూపాయలు ఇస్తున్నాము, నువ్వు డల్లీగా ఉంటున్నావు, ఈవేళ 30,000 పెడితే నీకు ఇచ్చి 4 లక్షలకు 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు ఫ్రెషర్స్ అని వీడిని తీసేయచ్చు 10 ఏళ్ళు అయిన తర్వాత. దీనివల్ల వీడు ఈఎంఐస్, హౌసింగ్ ఇవన్నీ ఆటోమేటికలీ పెట్టుకుని ఒక 4 లక్షల జీతంలో ఉన్నాడు ఈ కుర్రాడు అని ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వాడికి ఇచ్చి చేశాక 3 నెలలు పోయాక అమెజాన్లో పనిచేసే కుర్రాడు ఆటోమేటికల్లీ ఉద్యోగం పోయింది ఒక కుర్రాడికి. నా దగ్గరికి జాతకానికి వచ్చారు. ఇదంతా ఏంటి పాడు ఏంటంటే 75 లక్షల ప్యాకేజ్ గురుగారు మా అబ్బాయికి, పెళ్లి చేసుకుని 2 నెలలకే వీడికి ఉద్యోగం పోయి ఇప్పుడు బెంచ్ మీద ఉండడం కదా, అసలు ఉద్యోగమే లేదు, మా మాట వినకుండా ఓవర్ డ్రింకర్ అయిపోయాడు, ఈ అమ్మాయిని చేసుకున్నాక అన్నాడు. అది వీడి జాతక ప్రభావంగా ఉండదు. అప్పుడు ఓ నక్షత్ర ప్రభావం ఏళ్ళు నడిచానో అష్టంశనో ఈ ప్రభావం మీద నడుస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా శాంతి నక్షత్రాలు కాకుండా మంచి నక్షత్రాలు ఏమిటి గురుగారు అని మీరు అడిగిన దాని మీదట ఒక విషయం, మంచి మంచి దశలు అంటే ఇక్కడ గురు మహర్దశ జరిగినా, అక్కడ శుక్ర మహర్దశ జరిగినా లగ్నాత్తు యోగాలను బట్టి ఉంటుందండి. అశ్విని నక్షత్రం
సూర్య భగవానుడి యొక్క నక్షత్రము అని చెప్పడం జరుగుతుంది, ఆడపిల్ల పుట్టినా మగపిల్లడి పుట్టినా. కేతు మహర్దశలో జన్మించిన తర్వాత తదుపరి ఆ మధ్య వయసులోకి వచ్చినప్పుడు కంటే 6 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినప్పుడు శుక్ర మహర్దశ జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు మంచి భూమింగా ఉంటుంది. అందుకని అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రము. ప్రధానంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎటువంటి కష్టాలు ఉండవు అని నిదర్శనం. అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా. ఆ అనే అక్షరంతో స్టార్ట్ అయిందని కాదు, ప్రధానంగా అశ్విని నక్షత్రానికి కేతు మహర్దశలో జన్మిస్తారు కాబట్టి మొదటి పాదంలో పుట్టినా, 4వ పాదంలో పుట్టినా, 2వ పాదంలో పుట్టినా, 3వ పాదంలో పుట్టినా చిన్న వయసులో శుక్ర మహర్దశ ప్రారంభం అవుతుంది. తదుపరి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క నక్షత్రం రీత్యా ఎవరైతే అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టారో వీడికి అఖండమైన మామూలుగా ఉండేవాడిని విదేశాలకు తీసుకెళ్లే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వాడికి మిగతా వాళ్ళకి దానికి సంబంధం లేదా అంటే 32 నుంచి 40 ఏజ్ వరకు చంద్రమహర్దశలో మనసు కారకుడు కాబట్టి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అది మనం మంచి నక్షత్రాలను చూసుకునేటప్పటికి అశ్విని నక్షత్రం అయితే నెంబర్ 1 నక్షత్రం అవుట్ ఆఫ్ 28, ఫస్ట్ మార్క్ దానికి ఇస్తాం. నెంబర్ 2 చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారి నక్షత్రం మృగశిర నక్షత్రం, అంగారకుడి యొక్క నక్షత్రంలో పుట్టి ఇక్కడ మృగశిర నక్షత్రం వృషభ రాశిలోనూ ఉంటుంది, మిథున రాశిలోనూ ఉంటుంది. ఇక్కడ రాశి గురించి వదిలేయండి, నక్షత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మృగశిర నక్షత్రం నెంబర్ 1 నక్షత్రం. ఏమిటి గురుగారు అంటే వీళ్ళకి 17వ ఏట 18వ ఏట గురు మహర్దశ 23వ ఏట గురు మహర్దశ ప్రారంభమై 16 సంవత్సరాలు గురు మహర్దశ అఖండ రాజయోగంగా వెలుగుతుంది ఎవరికైనా సరే మృగశిర నక్షత్రం. కాబట్టి 2వ నక్షత్రం మృగశిర నక్షత్రం చాలా మంచి నక్షత్రం నక్షత్రాల్లో అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అష్టమశన, ఏలినాడు అర్ధాష్టమశన అని పక్కన పెడితే మఖా నక్షత్ర జాతకుడు ఎవరైతే ఉన్నాడో వాడు అఖండమైన కీర్తి ప్రతిష్టలు. ఆడపిల్లైనా చాలామంది చూసారో లేదో మఖా నక్షత్రం ఆడపిల్లలు చేసుకోవడానికి బాబు మామగారు ఎగిరిపోతాడేమో అంటారు. అదే మగపిల్లని చేసుకుందాం అంటే మామగారు ఉండేమో అనుకుని అపోహపడతారు. అదంతా ఉట్టిదండి. మామగారు అత్తగారు విషయంలో వారి యొక్క జాతకం వారి యొక్క ఆయుర్దాయాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇక్కడ ఆడపిల్లని తీసుకొచ్చుకోవడం మగపిల్లని తెచ్చుకునే విషయంలో ఉండదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3వ నక్షత్రం మఖా నక్షత్రం చాలా నెంబర్ 1. ఇక్కడ శాంతి నక్షత్రం అన్నది పక్కన పెట్టేయాలి. మఖా నక్షత్రంలో అత్యద్భుతమైన యోగాన్ని తీసుకొస్తుంది. తదుపరి 4వ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఎవరైతే జన్మిస్తారో వీటిలన్నింటికంటే 28 నక్షత్రాల్లో నెంబర్ 1 నక్షత్రం ఏమిటంటే ఉత్తరండి. ముందు ఉత్తరకి టిక్ పెట్టాలి. ఎందువల్ల అంటే సింహరాశి ఉత్తరా నక్షత్రంలో పుట్టి అదే రవి మహర్దశలో ఎవరైతే జన్మిస్తారో చూడండి, ఉత్తరా నక్షత్రానికి రవి మహర్దశ ప్రారంభం అవుతుంది. సింహరాశి రాశాధిపతి రవి. ఇలా రాశాధిపతి నక్షత్రము ఒకటైనవి చాలా అరుదుగా ఉంటాయి, అసలు ఉండవు. అశ్విని భరణి కృత్తికా పాదంలో రాదు, వృషభంలో రాదు, దేంట్లోనూ రాదు, మిథునంలో రాదు, కర్కాటకంలో రాదు. ఓన్లీ సింహరాశికి మాత్రమే 12 రాశుల్లో 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఏ నక్షత్రానికి వస్తుంది గురువుగారు అంటే ఎక్కడ చూసుకోండి మీకు 12 రాశుల్లో రాదు. ఏమిటి? రాశాధిపతి నక్షత్రాధిపతి కలవదు. నక్షత్రాధిపతి రాశాధిపతి ఉత్తరానికి ఉంటుంది. ఓన్లీ ఉత్తర నక్షత్రంలో ఆడపిల్ల కానీ మగపిల్లడి కానీ ఇంట్లో ఒకటి పుడితే వాడు వంశానికే గర్వకారణం అవుతారా. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, అది మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తుడిచిపెట్టి చీపురుతో తోసి బయటికి తోసేస్తుంది. మగపిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు అఖండ సామ్రాజ్యాన్ని వెళ్తాడు మొత్తం. అంటే చూసుకోండి, నేను ప్రాక్టికల్గా చూశాను. వాడు 1,000,000 మందిలో ఒకడై పడతాడు. ఒక 100 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, ఉత్తర నక్షత్రం సింహరాశి వాడు చదువు రావట్లేదండి మా పిల్లడికి 10th క్లాస్ వరకు వచ్చాడు, అన్ని అత్యవసర మార్కులే అని ఎవరో నా దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కాదు 8 ఏళ్ల క్రిందట. వాడు మంచి జాతకం అండి బాబు, అలా వాడిని డిస్కరేజ్ చేయకండి అంటే చివరికి ఏం చేశాడంటే పాలిటెక్నిక్లో ఆటోమొబైల్ కోర్స్ నేర్పించాక టుడే హిస్ పెర్ఫార్మెన్స్ అని బెంగళూరులో మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత 18 కోట్లు పెట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. ఆ కుర్రాడు నేను చెప్పిన కుర్రాడు శ్రీకాంత్. నౌ హీ సెటిల్డ్ అట్ బెంగళూరు. ఎందువల్ల అంటే ఉత్తరకి అంత పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంది. తదుపరి ఏ నక్షత్రం అని చిత్తా నక్షత్రం అని. వీళ్ళకి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల కూడా అలాగే ఉంటుంది. ఈ పట్టుదల కృషి ఉన్నత స్థాయికి ఎదగాలన్న నక్షత్రంలో చిత్తా నక్షత్రం అత్యద్భుతమైన నక్షత్రం. తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుడిదని చెప్తారు. వీళ్ళు చాలా కోపిష్టి వల్ల అయి ఉంటారు. తదుపరి ఏదైనా అయ్యే వరకు వీళ్ళు నిద్రపోరండి. ఎదటి వాడిని తొక్కేసానా మనం ఎక్కాలన్న ఆలోచనలతో ఉంటుంది. యాక్చువల్లీ శాంతి నక్షత్రం కదా గురుగారు, జ్యేష్ఠ ఇది చెప్పాడు ఏంటని కామెంట్స్లో రేపు పొద్దున్న ఈడంతా అబద్ధం చెప్తున్నాడు అంటారు. అది కూడా నేను చెప్తున్నాను ముందే, నా కామెంట్స్ వచ్చి కూడా మీరు నిజంగా పెట్టారు గురించి అంటారు చూడండి. ఎందుకంటే కనిపించింది ఉపాసనలో నాకు ఎలా పెడుతున్నాడు వీడని. జ్యేష్ఠ నక్షత్ర జాతకుడు ఇంద్రుడి నక్షత్రం అని చెప్తారు.
ఓకే. జ్యేష్ఠాదేవని పక్కన పెట్టాడు శని భగవానుడి భార్యని. అసలు ఇంద్రుడి యొక్క నక్షత్రం. వీడు భూమండలంలో ఏదో ఒకటి ఏలడానికే పుడతాడే కానీ వీడు రెండో సంతానం కానీ మూడో సంతానం అయితే పర్వాలేదు కానీ ప్రథమ సంతానం అయితే పర్వాలేదు కానీ 2-3 సంతానం తల్లిదండ్రులకి అయ్యి ఈ జ్యేష్ఠ నక్షత్రం పైవాడు ఎవరైనా ఉంటే వాడికి ఎదుగుదల ఉండదు. ఓకే. వాళ్ళ తోబుట్టువులకి బాగోదు. ఎదుగుదల కనిపించదు. వీడి మీద డౌన్ఫాల్ అయిపోయి ఉంటారు. తదుపరి వచ్చి నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రం అండి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి తిండికి కానీ గుడ్డకి కానీ ఎటువంటి లోటు ఉండదు. అలా చాప కింద బల్ల ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. భార్య ఇవి కొను అవి కొను అని చెప్పినా సరే నేను ఎంతవరకునే ఉంటానని చెప్తూ ఉంటారు. ప్రధానంగా మంచి నక్షత్రాలు శ్రవణం అత్యద్భుతమైన నక్షత్రం. తదుపరి చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. వీళ్ళు కష్టజీవులు పాపం చిన్నప్పటి నుంచి ఏ పని ఏందో కష్టపడి పైకి వెళ్తూ ఉంటారు. వీళ్ళకి అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఈ పూర్వభద్ర నక్షత్రం కూడా చెప్పుకోదగ్గ నక్షత్రంలో అతి మంచిదైన నక్షత్రం. తదుపరి రేవతి నక్షత్రం. వీడు కూర్చుంటే వెళ్ళిపోతూ ఉంటుందండి. 5-6 పుడతారు ఇంట్లో. ఒక తల్లిదండ్రులకి సంతానం కింద 4-5 పుట్టివారు పూర్వీకులు అయితే ఈ రేవతి నక్షత్రంలో పుట్టినవాడు ఎవడున్నాడో వాడు అప్పచెల్లెలతోటి అన్నదమ్ములతోటి చేయించుకుంటాడే తప్ప వీడు ఏ పని చేయడు. అలా కూర్చుంటే వెళ్ళిపోతుంది. ఏంటి మరి ఒబిసిటీ అది పెరిగిపోతుంది గురుగారు అంటే భయం, ఒక రకమైన భయం ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది రేవతి నక్షత్ర జాతకుడికి. ఎవరైతే ఈ రేవతి నక్షత్రంలో పుట్టారో నేను చెప్పిన 8 నక్షత్రాలు అత్యద్భుతమైన యోగ ఫలితాలుగా చెప్పడం జరిగింది. మంచి నక్షత్రాలు అని మీరు వివరించడం వల్ల అంటే ఇవి మిగతా చెడు నక్షత్రాలను కాదు, ఇవన్నీ కూడా నేను చెప్పిన 8 నక్షత్రాలు ఉన్న వాటిల్లో రేపు పొద్దున్న పిల్లాడి కానీ పిల్ల కానీ పడదాం అనుకున్న ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ నక్షత్రాల్లో ఆపరేషన్ చేయించుకున్న ఎడల అత్యద్భుతమైన రాజభోగంగా ఉంటుంది. ఓకే. పిల్లలు పుడతానికి ఈ నక్షత్రాలు అయితే మంచివి అని చెప్తారు. మంచి రాజయోగం పుడుతుంది. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు సిజరన్ ఆపరేషన్స్ అయిపోయాము. ఎక్కడో 10 మందికి ఒకళ్ళకు 2 మామూలు ఆపరేషన్స్ జరుగుతున్నాయి అవుట్ ఆఫ్ 100. అవును. మిగతా 98 కూడా సిజరిన్ చేసేస్తున్నారు. ఈ సిజరింగ్ చేసి అన్న ఆస్కారం ఉన్నప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు చేయిస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఏ నక్షత్రాల్లో పిల్లలు పుడితే కనుక వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే వాళ్ళకి కలిసి వస్తుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీరు ఏమైనా అంటే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఇలా ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే.